హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వాల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది నిన్న సాటర్డే రోజు ఈవినింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేసిన బ్లాగ్ అనమాట. ఇక టైం అయితే 3:50 అవుతుంది. మా ఆయన అయితే ఫోన్ చేసిండు, షాద్నగర్ అయితే దాటినామని చెప్పేసి. ఇంటికి మా అతను తీసుకురావడానికి అయితే వెళ్ళిండు కదా, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకొని షాద్నగర్ దాటి వచ్చేసామని చెప్పేసరికి ఇంటికైతే వచ్చానమాట. సోఫా పైన ఏమన్నా ఉంటే క్లియర్ చేద్దామని చెప్పేసి వచ్చిన. అలాగే పాలు ఉంటే వేడి చేసి పెడితే వచ్చిన తర్వాత తాగుతారని చెప్పేసి పాలు కూడా వేడి చేసి పెడదామని అయితే వచ్చేసిన అనమాట ఇంట్లోకి. చాయ్ అయితే తాగొచ్చేమో కానీ చాయ్ కన్నా పాలు తాగడమే బెస్ట్ అని చెప్పేసి పాలు అయితే వేడి చేస్తున్నా. ఇంకా వాళ్ళు ఫోన్ చేసి కూడా దాదాపు ఒక 10 మినిట్స్ అవుతుంది, దగ్గరకు వచ్చి ఉంటారు. ఇక్కడ పాలు స్టవ్ మీద పెడదామనే లోపే మళ్ళీ షాప్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళకు ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చి మళ్ళీ ఇంటికి అయితే వస్తున్నాను అనమాట. వచ్చిరా లేదా అని చెప్పి చూస్తే బయట అయితే కార్ అయితే ఆగుంది. వచ్చేసారు నేను వచ్చేవరకే. మా మామ అలాగే మా ఆయన అలాగే మా అత్త అయితే వస్తున్నారనమాట. మళ్ళీ వచ్చి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసిన, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పేషెంట్స్ ఎక్కువ ఉంటే ఎక్కువసేపు అవుతుంది, ఇక్కడ స్టవ్ పైన ఇవి మాడిపోతాయని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ చేసి వెళ్ళాను అనమాట. చూడండి కార్ అయితే వచ్చింది. ఓపెన్ చేసినాక మా మామ అయితే కొబ్బరికాయ తీసుకురమ్మన్నాడు. హాస్పిటల్లో ఉండి వస్తే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంట్లోకి అయితే తీసుకెళ్ళాలంట. అందుకని ఇంట్లో కొబ్బరికాయ తీసుకొచ్చి పెద్దవాళ్ళే కొట్టాలంట, అంటే మా మామని కొట్టాడనమాట. ఇక్కడేమో కార్కి తగిలించుకొని వచ్చిరనమాట. హైదరాబాద్లో ఎవరో బైక్స్ అయితే చాలా ఫాస్ట్గా నడుపుతుంటారు కదా, కొంచెం గ్యాప్ ఉన్నా సరే ఆ గ్యాప్లో నుంచి దూరిపోతూ ఉంటారు కదా, అలాగే దూరిపోతుండగా ఈ కార్కి అయితే తగిలిందంట. ముందు అదే చూస్తున్నారు, ఒక లైన్లాగా పడింది. ఇక్కడైతే కొబ్బరికాయ ఇట్లా నాలుకేసి కొట్టాలంట గట్టిగా, కారుకు తగులుతుందేమని చెప్పి కారు కొంచెం ముందుకెడదామని ముందుకెట్టిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టిర్రు. ఇంకా వచ్చిన తర్వాత పాలు అలవాటు లేదన్నది మా అత్త వచ్చేసి పాలు వద్దని చెప్తే మళ్ళీ కాఫీ కలిపియమని చెప్పింది అనమాట. అందుకని ఇంకా పాలు, షుగరు అలాగే కాఫీ పౌడర్ వేసి కలిపి మా అత్తకి అలాగే మా మామకి ఇద్దరికైతే కాఫీ అయితే ఇచ్చేసిన. వాళ్ళైతే తాగేస్తున్నారు. మా ఆయననేమో అప్పుడే వద్దని చెప్పిండు అనమాట, తర్వాత ఇవ్వమని చెప్పిండు. ఆయనకు ఫస్ట్ ఆకలేస్తుందని చెప్పాడనమాట. మార్నింగ్ ఇంటి దగ్గర తినేసి వెళ్ళిండు, ఇంకా అక్కడెక్కడ తినలేదంట. ఫుల్ ఆకలేస్తుంది అంటే అన్నం కూడా చాలా కొంచెమే ఉండే. నాకు ముందే చెప్పింటేనేమో ముందే వండి పెడుతుంటే, కానీ ముందే చెప్పలేదు. వచ్చిన తర్వాత ఆకలిస్తుందంటే కొంచెం ఉండే, ఎంత ఉంటే అంత పెట్టేయమంటే ఇంకా అన్నం అయితే పెట్టినా తినేస్తున్నాడు. ఇంకా అక్కడైతే మాట్లాడుతున్నారు అనమాట. హాస్పిటల్లో ఏం తినమని చెప్పారు, ఏం తినొద్దన్నారు, మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారని. అవి ఆ పట్టీ అయితే రెగ్యులర్గా పెట్టుకోమని చెప్పారంట, ఎందుకంటే స్టిచెస్ అనేవి ఇట్లా కొంచెం దగ్గరికి టైట్గా పెట్టుకుంటే అవి దగ్గరకు ఉంటాయి కదా, అలా అందుకని డైలీ ఆ పట్టీ పెట్టుకోమన్నారు. ఇంకా జామకాయలు అలాగే ఏమంటారు బనానా, అవే ఇంకా బగారా రైసు అవి అయితే తినొద్దని చెప్పారంట. ఇంకా మిగతా అన్నీ తినొచ్చని చెప్పారని చెప్తున్నారనమాట. ఇంకా పల్లీలు, ఎందుకంటే మనం ఊర్లలో చింతపండు తినొద్దు, పల్లీలు తినొద్దు, పచ్చిమిరపకాయలు తినొద్దు అవన్నీ అంటుంటారు కదా, అందుకని ముందే చెప్పాను అనమాట. హాస్పిటల్లో డాక్టర్స్ని అడిగి రమ్మని చెప్పేసి ఏమేమి తినొచ్చు ఏమేమి తినొద్దని. ఈ మూడింటి పేరే చెప్పారంట, బగారా రైస్ అలాగే జామకాయలు బనానా తప్పితే మీకు ఏదైనా తినొచ్చు అని చెప్పారంట. ఈ రోజుకి 11 days అవుతుందేమో ఆపరేషన్ చేసి. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వెడ్నెస్డే వస్తే స్టిచెస్ అయితే తీస్తామని చెప్పారు, కానీ మళ్ళీ 2 daysకే కదా రావాల్సింది. ఒకవేళ 6 ఉంటే స్టిచెస్ అనేవి 6 ఉంటే ఇప్పుడే తీసేయండి అని చెప్పిండంట. అందుకని 6 అని చెప్పేసి స్టిచెస్ కూడా తీసేసారు. అవి స్టాప్లర్ పిన్స్తో వేసారనమాట, మనకు దారంతో కాకుండా మనం బుక్స్కి వేస్తాం కదా చిన్న స్టాప్లర్స్ పిన్స్, ఆ స్టాప్లర్స్ పిన్స్తో. ఇంకా తర్వాత రేపు టిఫిన్ కోసం అని అయితే దోశకైతే నానబెడుతున్నా. నేను మా ఆయన అడిగాను అనమాట, ఇడ్లీ చేయాలా దోశ చేయాలంటే దోశ అయితే చేయమన్నాడు. అందుకని దోశ కోసము బియ్యము అలాగే మినపప్పు అయితే నానబెట్టి ఉంచుతున్నా. ఇక నేను పెట్టేటప్పుడు ఒక 5 అయిందేమో, నైట్ 10:30, 11కి అలా మిక్సీ వేస్తానమాట. అప్పటి వరకు నానిపోతాయి. అందులోనే కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మెంతులు, బియ్యము, మినపప్పు, 1 గ్లాసు మినపప్పుకు 2 గ్లాసులు బియ్యం అయితే వేసిన. కానీ ఈ బియ్యం తొందరగా నానవన్నమాట. ఇవి మనం బయట నుంచి స్టీమ్ రైస్ ఉంటాయి కదా హోటల్స్లలో యూస్ చేసేటివి, ఆ స్టీమ్ రైస్ అయితే వేసాను. సరిగ్గా నానలేదు అవి. తర్వాత ఇంకా మా ఆయన తిన్న తర్వాత ఆయన కూడా కాఫీ కావాలంటే ఆయనకు కల్పించేస్తున్నా. ఇంకా పిల్లలు కూడా ఈరోజు తొందరగానే వస్తారనమాట, 4 o'clockకే వస్తారు. ఆల్రెడీ వచ్చిర్రు చూడండి.
తర్వాత ఇక్కడ బయటకైతే బ్యాగులు బయటనే పెట్టినాము. అవన్నీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇంట్లోకి తీసుకురామని చెప్పింది అనమాట. అందుకని ఇంకా బయటనే పెట్టినాం. ఈ నైటీ వచ్చేసి చాలా కిందికి అయిందని పైకి ఫోల్డ్ చేసి స్టిచెస్ వేయించమని చెప్పింది. అందుకని ఎంతవరకు స్టిచెస్ వేయించాలని చెప్పి కొలత అయితే చూసి పంపిస్తున్నా. శారీ కట్టుకుంటే మనకు ఆ స్టిచెస్ మీద రాస్తుంది అనమాట. అందుకని శారీ కట్టుకోకుండా నైటీస్ అయితే వేసుకుంటుంది. ఇక్కడ స్నానం అయితే చేయించాలన్నమాట. హాస్పిటల్లో ఒకసారి ఏమో చేసుకుందంట, మా పిన్ని పోయినప్పుడు చేయించిందంట. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ బాత్రూంలో కింద కూర్చోలేదు కదా అని ఒక చైర్ వేసి వేడి నీళ్ళు గీజర్ అయితే ఆన్ చేసి పెట్టిన ముందే తల స్నానం అయితే చేపిద్దామని ఇక్కడైతే స్నానం చేయించేసిన. ఇంకా బయట చైర్ వేస్తే కొంచెం సేపు తల ఆరబెట్టుకుంటుందని చెప్పి బయట చైర్ వేసిన, అక్కడ వెళ్ళి కూర్చుంటుంది. 6 అట్లా అయిందేమో స్నానం చేయించినప్పుడు కూడా. ఫస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ డే చేస్తా అంది, కానీ ఇంకా ఫస్ట్ ఈరోజు చేస్తేనే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పేసి అంటే సరే అని చెప్పింది. తల స్నానం అయితే చేసిన తర్వాత ఇంకా ఫోన్ అయితే మాట్లాడుతుంది, ఎవరో ఫోన్ చేస్తే. నైట్కి మార్నింగ్ చేసిన పప్పు ఉంది, మళ్ళీ నైట్కి ఏదైనా ఆకుకూర అయితే చేయాలి. నడుము పట్టి అయితే తీయొద్దని చెప్పారు. అప్పుడే కొంచెం స్నానం చేసుకుంది కాబట్టి కొంచెం సేపు అలా పక్కన పెట్టిందనమాట. ఇంకా పట్టి అయితే వేసుకుంటుంది ఇప్పుడు. ఇంకా నేను స్టిచ్చింగ్ కోసం అన్ని నైట్ ఇచ్చాను కదా షాప్లో, అదైతే తీసుకొని వస్తున్నా. తర్వాత ఇంకా ఎగ్స్ ఉడకబెడదామని చెప్పి డైలీ 2 ఎగ్స్ తినాలని చెప్పి ఎగ్స్ ఉడకబెడదామని చెప్పి తీసుకొచ్చిన. కానీ నిన్న సాటర్డే కదా, మా అత్త సాటర్డే తినదు. ఇప్పుడు ఇంకా ఆపరేషన్ అయింది కదా, ఇంకా తింటుందేమో కదా అని చెప్పేసి తీసుకొచ్చిన. కానీ వద్దని చెప్పింది అనమాట. సాటర్డే రోజు వద్దని చెప్తే ఇంకా మళ్ళీ అక్కడే పెట్టేసిన. మళ్ళీ 7కి అలా ఆకలిస్తుందంటే ఇంకా మళ్ళీ కాఫీ కలిపి ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్ అయితే తెప్పించిన. 2 బ్రెడ్లు అలాగే కాఫీ అయితే ఇస్తే మళ్ళీ తాగేసి ఉంది. మళ్ళీ 8:30కి అలా అన్నం అయితే తింటే అయిపోతుంది అనమాట. 2 బ్రెడ్లు అలాగే కాఫీ అయితే ఇచ్చిన. ఈ పునగంటి కూర తీసుకొచ్చిన అనమాట మొన్న మార్కెట్లో. ఈ ఆకుకూరలు ఎక్కువ తినాలి కదా, ఆకుకూర అయితే చేద్దాం అనుకొని ఇంకా అవైతే మొత్తము గిల్లేస్తున్నాను అనమాట. గిల్లి పెట్టి కత్తిపీటతో సన్నగా కట్ చేస్తే తొందరగా అయితే ఉడికిపోతుంది. అదే ఇక్కడ చెప్తుంది అనమాట, ఆపరేషన్ చేసేటప్పుడు స్టిచెస్ అవి ఏమంటారు స్టాప్లర్ పిన్స్ కొట్టేటప్పుడు సౌండ్ వస్తుందంట. కానీ నొప్పి అయితే ఏం లేదు. ఏమంటారు గొంతు నుంచి కాళ్ళ వరకు మత్తు వచ్చిందంట. తలకి ముఖం పైన ఏదో బెడ్షీట్ ఏదో టవల్ లాంటిది వేశారంట. అవి స్టాప్లర్స్ కొట్టేటప్పుడు సౌండ్ వస్తుంది. అంత చిన్న పిల్లలు, మీ ఏజ్ పిల్లలు అంత చిన్నగా సన్నగా ఉన్నారు, చిన్న పిల్లలే చేస్తున్నారు ఆపరేషన్ అని చెప్పి చెప్తుంది అనమాట. ఇక్కడ నడుముకు కూడా ఎనస్థీషియా ఇస్తారు కదా, ఆ నడుముకు కూడా అది ఇంజక్షన్ ఇచ్చారు. మీకు కూడా అప్పుడు ఏమంటారు డెలివరీస్ అప్పుడు ఇలాగే చేశారా అని చెప్పి అడుగుతుంది అనమాట. అప్పుడు అంటే వాళ్ళకి తెలియదు కదా ఫస్ట్ టైం ఆపరేషన్ ఏ విధంగా స్టిచెస్ పడేవి. అంతకుముందు ఒకసారి స్టోన్స్ వస్తే కిడ్నీ ఆపరేషన్ చేయించినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇదనమాట. ఏమో ఎర్నో ఏదో అంటారు, అంటే పేగు వాస్తుందంట బొడ్డు దగ్గర. ఆ 3 months బ్యాక్ నుంచి 3-4 months కన్నా 1 year అవుతుంది అది దీనికి చూయించుకోబట్టి. మాటికి ఏదో ఒక పనులుండి అక్కడ వీలు కాక అలా చేయించుకోలేదు. ఈసారి 2 months బ్యాక్ వెళ్తే అప్పుడు షుగర్ ఎక్కువ ఉందని చెప్పేసి డైలీ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చిర్రు. షుగర్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తామన్నారు. మొన్న ఈ మంత్లోనే షుగర్ అయితే కంట్రోల్లోకి వచ్చింది. ఫస్ట్ 300 దాటిపోయి ఉండే, అందుకని ఇంకా 300-400 దాటిపోయి ఉంటేనే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్లు అయితే వేసుకున్న తర్వాత ఈ మంత్లో కంట్రోల్ అయిందనమాట. షుగర్ కంట్రోల్ అయిన తర్వాతనే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి షుగర్ టెస్ట్ చేస్తే 110-120 వచ్చింది. మళ్ళీ ఒక 1 month టైం ఇచ్చారు. ఒక డేట్ ఇచ్చారు అనమాట, ఈ డేట్ రోజు రావాలి ఆపరేషన్ కానీ. ఇంకా వాళ్ళు చెప్పిన డేట్ 23, ఈ నెల ఆగస్టు 23కి డేట్ ఇచ్చారు. కానీ 11 members పేషెంట్స్ ఏమో క్యాన్సిల్ అయిందని చెప్పేసి మళ్ళీ 13th రోజు ఫోన్ చేశారంట రమ్మని చెప్పేసి. అందుకే ఆ రోజు వెళ్తే ఇంకా ఆ రోజే ఆపరేషన్ అయితే చేసారు. నేనేమో ఆకు మొత్తము గిల్లి అవి కట్ చేస్తున్నాను అనమాట. మా అతనేమో అంత ఏమేమైందని చెప్పేసి చెప్తూ ఉంది అక్కడ. ఇంకా తొందరగానే కట్ చేయడం ఒకటే లేట్ అవుతుంది అనమాట. ఆకుకూరలు కూర చేయడం మాత్రం తొందరగా అయిపోతుంది.
రైస్ వండి అలాగే ఈ కర్రీ ఫ్రై లాగా చేస్తే అయిపోతుంది. నైట్కు తొందరగా తినేసేయాలి. ఇది ఒక్కసారి మా అమ్మ తీసుకొచ్చి చేసిందనమాట. మస్తు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆనియన్స్ అలాగే టమాటాలు ఎక్కువగా వేసి చేస్తే చాలా బాగుంటుంది అనమాట. మిగతా ఆకుకూరల కన్నా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా అయితే మాకు ఈ పొనగంటి కూర ఫ్రై అనమాట. ఫ్రై అయితే అయిపోయింది. మా ఆయన వచ్చేసి బయటకు వెళ్ళిండు షాప్ దగ్గర అనమాట. నేను ఇంట్లో ఉన్నా కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు. ఇంకా 9 కాలేదు. 9 o'clock అయితే షాప్ క్లోజ్ చేసేసుకొని రావచ్చు. ఇంకా 9 కాలేదు. ఇంకా వంట అయిన తర్వాత మా అత్తకైతే పెట్టేసిన. చూసారు కదండి, ఈరోజు వ్లాగ్ వచ్చి ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.